వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో మనకు ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటిది ఏంటంటే భారతదేశ సరిహద్దుల ప్రాంతాల గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లో మనకు ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్ మన యొక్క వాట్సాప్ ఛానల్ లెవెల్లో జాయిన్ కండి. సో అందులో డైలీ కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని అందులో డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ యొక్క లింకు ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మనం మెయిన్గా చూసుకుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో మనకు ఎక్కువగా ఈ భారతదేశ సరిహద్దు ప్రాంతాల గురించి, అదేవిధంగా సరిహద్దు తీరరేఖ ప్రాంతాల గురించి కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మనకు ఈ సరిహద్దు ప్రాంతం గురించి ప్రీవియస్ ఇయర్లలో మనకు ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మొదటగా చూసుకుంటే విస్తీర్ణం పరంగా భారతదేశానికి అతి చిన్న పొరుగు దేశం ఏది? విస్తీర్ణం పరంగా భారతదేశానికి అతి చిన్న పొరుగు దేశం ఏది అంటే భూటాన్. సో ఇది మనకు ఎస్ఎస్సి జీడీలో 2023 అయినటువంటి ఎస్ఎస్సి జీడీలో వచ్చిందనమాట ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్ రెండింటితో సరిహద్దు పంచుకునే భారతదేశంలోని రాష్ట్రం ఏది అంటే మిజోరం. సో బంగ్లాదేశ్ మరియు మయన్మార్ రెండింటితో సరిహద్దును పంచుకునే భారతదేశంలోని రాష్ట్రం ఏది అంటే మిజోరం. సో ఇది కూడా మనకు 2023లో జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, 1962లో మెక్మోహన్ రేఖ ప్రాంతంలో భారతదేశం ఏ దేశంతో యుద్ధం చేసింది? సో మనకు ఈ మెక్మోహన్ లైన్ అనేది ఎక్కడ ఉందంటే ఇండియా మరియు చైనా బార్డర్లో ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి చైనా. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగినమాట. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్ ఏ దేశంతో అతి పొడవైన సరిహద్దును పంచుకుంటుంది? సో పశ్చిమ బెంగాల్ ఏ దేశంతో అతి పొడవైన సరిహద్దును పంచుకుంటుందంటే బంగ్లాదేశ్. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో వచ్చినదన్నమాట. సో మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా ఈ సరిహద్దు ప్రాంతాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లలో. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ తన అంతర్జాతీయ సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది? ఉత్తరప్రదేశ్ తన అంతర్జాతీయ సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుందంటే నేపాల్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అంతర్గత నావిగేషన్ జలమార్గాలు ఎన్ని కిలోమీటర్ల పొడవుగా ఉన్నాయి అంటే 14,500 కిలోమీటర్ల పొడవుగా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశం ఆసియాలోని ఏ ప్రాంతంలో ఉంది? సో భారతదేశం ఆసియాలోని ఏ ప్రాంతంలో ఉందంటే దక్షిణ ఆసియా ప్రాంతంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, సో మనకు ఈ భారతదేశం అనేది ఆసియా ఖండానికి దక్షిణ ప్రాంతంలో ఉంటుంది కనుక సో దక్షిణ ఆసియా ప్రాంతంలో భారతదేశం ఉందన్నమాట ఆసియా ఖండంలో. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని పశ్చిమాన చుట్టబట్టిన నీటి వనరు ఏది అంటే అరేబియా సముద్రము. అదే తూర్పు వైపున ఏముందంటే మనకు బంగాళాఖాతం ఉందన్నమాట. నెక్స్ట్ వన్, త్రిపురను పశ్చిమాన, ఉత్తరాన మరియు దక్షిణాన చుట్టబడిన దేశం ఏది అంటే మనకు త్రిపుర రాష్ట్రానికి 3 వైపులా ఉన్నటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్తో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? బంగ్లాదేశ్తో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అంటే 5 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అన్నమాట. సో ఆ 5 రాష్ట్రాలు ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు? సో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారంటే రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తారనమాట. సో మనకు ఈ క్వశ్చన్ అనేది చాలా ఎగ్జామ్స్లో మనకు వచ్చిందనమాట. సో ఫర్ ఎట్లా అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో వచ్చింది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చింది. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016, 2021లో జరిగిన ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. అదే ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు అంటే రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తారు. సో అదే మెక్మహన్ లైన్ ఎక్కడ ఉందంటే ఇండియా మరియు చైనా మధ్య ఉందన్నమాట. అదే డ్యూరాన్ లైన్ ఎక్కడ ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. భారతదేశానికి అతి చిన్న వైశాల్యం ఉన్న పొరుగు దేశం ఏది అంటే భూటాన్.
సో ఈ క్వశ్చన్ అనేది మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2లో వచ్చిందనమాట. 2022లో జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొత్తం పొరుగు దేశాల సంఖ్య ఎంత? భారతదేశం యొక్క మొత్తం పొరుగు దేశాల సంఖ్య ఎంత అంటే 9. సో ఆ 9 దేశాలు ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, సిక్కిం ఏ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే నేపాల్, భూటాన్ మరియు చైనా. నెక్స్ట్ వన్, అరేబియా సముద్రంలో ఉన్న ఏ ద్వీప దేశం భారతదేశానికి పొరుగు దేశం? సో అరేబియా సముద్రంలో ఉన్న ఏ ద్వీప దేశం భారతదేశానికి పొరుగు దేశం అంటే మాల్దీవులు. నెక్స్ట్ వన్, ఆఫ్ఘనిస్తాన్తో భారత సరిహద్దు పొడవు ఎంత అంటే 106 కిలోమీటర్లు. సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ ఆఫ్ఘనిస్తాన్తో భారత సరిహద్దు పొడవు ఎంత అని క్వశ్చన్ వచ్చింది. సో ఆన్సర్ ఎంత అంటే 106 కిలోమీటర్లు. సో భారతదేశంతో అతి తక్కువ సరిహద్దు పొడవును కలిగి ఉన్నటువంటి దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. అదే భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు ఉన్నటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్ అన్నమాట. సో మొత్తంగా 4000+ కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నాయి అంటే 9 రాష్ట్రాలు. సో ఆ 9 రాష్ట్రాలు ఏంటివంటే గుజరాత్ నుంచి మనకు పశ్చిమ బెంగాల్ వరకు అనమాట. సో గుజరాత్, మహారాష్ట్ర, సో ఇట్లా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో మొత్తంగా 9 రాష్ట్రాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆ తీరరేఖ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారని కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్లా తీరము గుజరాత్, మలబార్ తీరము, కెనరా తీరము, సర్కార్ తీరము ఆంధ్రప్రదేశ్, ఉత్కల్ తీరము ఒడిస్సా. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఇందిరా పాయింట్ ఏ దేశానికి దగ్గరగా ఉంది అంటే ఇండోనేషియా. సో అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఇందిరా పాయింట్ అనేది ఏ దేశానికి దగ్గరగా ఉందంటే ఇండోనేషియా. నెక్స్ట్ వన్, నేపాల్తో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి అంటే 5 రాష్ట్రాలు. సో ఆ రాష్ట్రాలు ఏంటివో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ దేశంతో అది పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్. సో ఈ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న దేశం వచ్చేసి బంగ్లాదేశ్. అతి తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట. సో అది ఎన్ని కిలోమీటర్లో ఉన్నా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 104, బంగ్లాదేశ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్. సో ఇట్లా. నెక్స్ట్ వన్, సిక్కింతో సరిహద్దును పంచుకునే ఏకైక భారతీయ రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు భూటాన్ మధ్య సరిహద్దు ఎన్ని భారతీయ రాష్ట్రాలను తాకుతుంది అంటే 4 రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, మెక్మోహన్ రేఖ భారతదేశ సరిహద్దును ఏ దేశం నుంచి వేరు చేస్తుంది అంటే చైనా. నెక్స్ట్ వన్, భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే 7 దేశాలు. సో ఆ 7 దేశాలు ఏంటివో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మనకి ఇక్కడ నుంచి ఉంది కదా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, సో ఇట్లా భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సో ఇట్లా ఉన్నాయి కదా. సో ఈ దేశాలు మొత్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రము తన సరిహద్దులను అత్యధిక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో అనుసంధానించింది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, భూటాన్ మరియు చైనా మరియు మయన్మార్లతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్తో 3 వైపుల సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రం ఏది అంటే త్రిపుర. సో మనకు క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా సరే మనము ఆన్సర్ చేసే విధంగా ఉన్నామన్నమాట. సో కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా వస్తుందంటే త్రిపురకి పశ్చిమాన, తూర్పున ఇట్లా ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఏది లేదంటే వేరే దేశం ఏది అని ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అవుతుంది. సో త్రిపురకి 3 వైపులా ఉన్నటువంటి వేరే దేశం ఏది అంటే బంగ్లాదేశ్ అన్నమాట. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్ ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే 3 దేశాలు. సో పశ్చిమ బెంగాల్ ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే 3 దేశాలతో. నెక్స్ట్ వన్, భారతదేశ తూర్పు సరిహద్దులను ఏ దేశాలు పంచుకుంటున్నాయి? సో భారతదేశం యొక్క తూర్పు సరిహద్దును
ఏ దేశాలు పంచుకుంటున్నాయంటే మయన్మార్ మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ఒక తీర ప్రాంతం దేనికి అనుసంధానించబడి ఉంది అంటే బంగాళాఖాతం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీరరేఖ ప్రాంతం అనేది మనకు బంగాళాఖాతంకి సంబంధించింది అనమాట. సో బంగాళాఖాతం వెంబడి మనకు ఈ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ప్రాంతం ఉంటుంది. నెక్స్ట్ వన్, గుజరాత్ ఏ పొరుగు దేశంతో సరిహద్దును పంచుకుంటుంది అంటే పాకిస్తాన్. సో మనకి ఇట్లా కూడా కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట. పాకిస్తాన్ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? సో మనం ఆన్సర్ ఏం చేయాలంటే గుజరాత్, రాజస్థాన్. సో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాక్. సో ఇట్లా కూడా మనము ఆన్సర్ చేసే విధంగా ఉన్నామన్నమాట. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేసే జలసంధి ఏది? అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేసే జలసంధి ఏదంటే 10th డిగ్రీ ఛానల్ అనమాట. నెక్స్ట్ వన్, మయన్మార్తో గరిష్ట సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రం ఏది? సో మయన్మార్తో గరిష్ట సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఈ భారతదేశం యొక్క సరిహద్దుల గురించి ఒక క్లియర్ కట్గా ఒక నోట్స్ను ప్రిపేర్ చేసి మన రాజ్య కాంపిటేటివ్ సైకిల్కుల్లో టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో ఈ టాపిక్ గురించి పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్, థండర్ డ్రాగన్ భూమి అని పిలువబడే పొరుగు దేశం ఏది? థండర్ డ్రాగన్ అని పిలువబడే పొరుగు దేశం ఏది అంటే భూటాన్ అనమాట. నెక్స్ట్ వన్, దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంస్థ ఎక్కడ స్థాపించబడింది అంటే ఢాకా. సో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ ఎక్కడ స్థాపించబడింది అంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో స్థాపించబడింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్.